విచ్ కంట్రీ విల్ హోస్ట్ ద G20 సమ్మిట్ ఇన్ ద ఇయర్ 2026? 2026లో జరిగే G20 శిఖరాగ్ర సమావేశాన్ని ఏ దేశం నిర్వహిస్తుంది అని అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి? సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్, ఇండియా అండ్ యుఎస్ఏ. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి యుఎస్ఏ. సో రీసెంట్గా జరిగిన ఒక మీటింగ్లో ట్రంప్ నెక్స్ట్ 2026లో జరిగే G20 సమావేశం యుఎస్ఏలో మియామీలో జరుగుతుంది అని చెప్పారన్నమాట. సో 2026లో మనకి G20 సమ్మిట్ అనేది యుఎస్ఏలో జరుగుతుంది. సో ప్రజెంట్ G20 సమ్మిట్ 2025లో ఎక్కడ జరుగుతుంది అంటే సౌత్ ఆఫ్రికాలోని జోహాన్స్బర్గ్లో ఈ ఇయర్ G20 సమ్మిట్ జరుగుతుంది. అది ఎప్పటి నుంచి జరుగుతుంది అంటే నవంబర్లో ఈ G20 సమ్మిట్ జరుగుతుంది. ఇది 20th G20 సమ్మిట్. సో 2025లో ఈ ఇయర్ జరగబోయే G20 సమ్మిట్ ఏదైతే ఉందో అది 20వ G20 సమావేశం. అండ్ ఇండియాలో ఎప్పుడు జరిగింది? 2023లో జరిగింది. ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ 2024లో బ్రెజిల్ రియో డి జనీరోలో ఈ G20 సమ్మిట్ జరిగింది. అసలు ఏంటి ఈ G20 సమ్మిట్ అంటే 1999లో ఏషియన్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు ఏం చేశారు అంటే ఈ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ ప్లస్ ఫైనాన్షియల్ మినిస్టర్స్ అందరూ ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనే దాని గురించి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి దే స్టార్టెడ్ సమ్ డిస్కషన్ ప్లానింగ్ అండ్ ఆల్. సో ఆ తర్వాత ఏం చేశారు? 2007లో దాన్ని ఎక్స్పాండ్ చేశారనమాట. ఎందుకు ఎక్స్పాండ్ చేశారు అంటే 2007-8 టైంలో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు నాట్ ఓన్లీ ద ఫైనాన్షియల్ మినిస్టర్స్ అండ్ ద సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ లెట్ అస్ ఆల్సో ఇంక్లూడ్ ద స్టేట్ హెడ్స్ అంటే గవర్నమెంట్ హెడ్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకుందాము అని దెన్ 2007లో ఈ ఇంటర్నేషనల్ ఎకనామిక్ కోఆపరేషన్గా దీన్ని డిజిగ్నేట్ చేశారనమాట. అప్పటి నుంచి ఈ 2008 నుంచి ఈ G20 సమావేశాలు అనేవి జరుగుతున్నాయి. 2008లో ఫస్ట్ G20 సమ్మిట్ మనకి వాషింగ్టన్ యుఎస్ఏలో జరిగింది. సో ఈ G20లో ఎంతమంది ఉంటారు అంటే 19 మెంబర్ కంట్రీస్, యూరోపియన్ యూనియన్ అండ్ ఆఫ్రికన్ యూనియన్. సో దీస్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ద G20. అండ్ ఈ ఇయర్ G20 సమ్మిట్ నవంబర్లో దక్షిణాఫ్రికాలో ఏదైతే జరగబోతుందో దాని థీమ్ వచ్చేసి సాలిడారిటీ, సస్టైనబిలిటీ అండ్ ఈక్వాలిటీ. సో సాలిడారిటీ, ఈక్వాలిటీ అండ్ సస్టైనబిలిటీ అనేది ఈ 2025 G20 సమ్మిట్ మెయిన్ థీమ్. అండ్ ఇండియాలో 2023లో G20 సమ్మిట్ ఏదైతే జరిగిందో దాని థీమ్ వచ్చేసి వసుదైవ కుటుంబకం. సో దిస్ ఈజ్ అబౌట్ ద G20 సమ్మిట్. సో ఈ G20 సమ్మిట్లో ఓన్లీ ఫైనాన్షియల్ క్రైసిస్ గురించి, ఎకనామిక్ కోఆపరేషన్ గురించి మాత్రమే కాకుండా ట్రేడ్, క్లైమేట్ చేంజ్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఎలా అచీవ్ చేయాలి, క్లైమేట్ చేంజ్ గురించి ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి అండ్ ఎట్ ద సేమ్ టైం హంగర్ అండ్ పావర్టీని ఎలా ఓవర్కమ్ చేయాలి వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేస్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ ద G20 సమ్మిట్.